వాక్యమును మనం ధ్యానం చేద్దాం. అందరూ శ్రద్ధపడి దేవుని యొక్క వాక్యమును ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ వాక్యంపై మీ దృష్టిని లగ్నం చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇది మనం ధ్యానించబోయే మాటలు, వాక్యము బహుశ్రేష్టమైనవి. అందువలన మీ దృష్టి మరే దానిపై నిలుపకుండా ప్రారంభము నుండి చివరి వరకు దేవుని మాటలపైన మీ దృష్టిని లగ్నము చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎప్పుడు మాట్లాడే విషయమే మరొకసారి మాట్లాడతాను. వాక్యమును వివరిస్తున్నప్పుడు మీరు బైబిల్స్ తెరిచి చూడండి. ఏ వచనం వైపు చూపిస్తున్నామో దానిని చూచి ఫాలో అవ్వాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏది చెప్తున్నామో అది మీరు మీ కళ్ళతో చూచినప్పుడు మీకు స్పష్టంగా అర్థమవడానికి అవకాశం ఉంటుంది. మాత్రమే కాదు, వాక్యము తెలియపరిచే ప్రసంగ శైలి ఏమంటే వాక్యమును చదివి దానిని వివరించాలి. ఇది వాస్తవ ప్రసంగ శైలి. అర్థం చేసుకునే వారి కొరకు ఒక మాట చెప్తాను. రోజున చాలా మంది దేవుని మాటలు అన్నట్లుగా మాటలు చెప్తున్నారు. అయితే విశేషం ఏంటంటే వారు తమ సొంత ఉద్దేశాన్ని బయలుపరుస్తూ వారి ఉద్దేశానికి అనుకూలమైన ఒక వాక్యం ఎక్కడో దానికి జోడిస్తూ ముందుకు వెళ్తున్నారు. వాక్యము చదివి దాని అర్థం వివరించటము వేరు, వారి ఆలోచనలు బయట పెడుతూ దానికి సంబంధించిన ఒక మాట ఎక్కడో ఆ వాక్యాన్ని కలుపుకుంటూ వారి మాటలే ధారగా చెప్తుండే ప్రసంగాలు కూడా ఈ లోకంలో ఉన్నాయి. ఈ తేడా మీరు గుర్తించగలగాలి. వాక్యమును చదివి దానికి బాగుగా అర్థము చెప్పటము ఎజ్రా గ్రంథము ద్వారా దేవుడు బయలుపరిచిన ప్రసంగ శైలి. అయితే మనుషులు ఆయా విధములైనటువంటి మనుషులకు ఇంట్రెస్ట్ కలిగించే, ఆసక్తి పుట్టించే, వారి యొక్క అమ్మో అవునా అనిపించేటువంటి కొన్ని లోక సంబంధమైన ఫ్యాక్ట్స్ అని లేదంటే కనుక వండర్స్ అని వాటిని పోగేసుకొచ్చి వాటికి చివరిలో దానికి సంబంధించి ఏదన్నా ఒక మాట బైబిల్లో దొరుకుద్దేమో చెప్పేసి వారు చెప్పిన ఆ సంఘటనకు ఆ మాట కలిపి అది వాక్యం అన్నట్లుగా ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దేవుని యొక్క వాక్యము తెలియపరిచే ప్రసంగ శైలి కాదు. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క వాక్యము చదివి దాని అర్థాన్ని బాగుగా వివరించినప్పుడే వాస్తవ ఉజ్జీవము ప్రజల్లో కలుగుతుంది, వాస్తవ దైవభక్తి ప్రజల్లో పెళ్ళుబుగుతుంది, వాస్తవమైన అర్థము ప్రజలకు గోచరిస్తుంది. దీన్ని చదివి దాని అర్థం చెప్పాల్సిన అవసరం ఉంటా ఉంది. ఏదో గమనించబడ్డారా, కొన్ని విధములైన ప్రజలకు ఆశ్చర్యము కలిగించే, ప్రజలకు గమనించండి గొప్ప అంటే ప్రజల్లో అవునా అనిపించేటువంటి మాటలు చెప్పేసి వాటికి చివరిలో ఒక చిన్న వాక్యాన్ని జోడిస్తే అది ప్రసంగం అయిపోతుంది అనుకున్నట్లుగా అనేక మంది చెప్తున్నారు. అలాంటి వాడి దగ్గర ప్రజలు పరిగెడుతున్నారు. అయితే ఈ తేడాని మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సరే, దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము పేజీ నంబర్ 201 పేజీ తీయండి. క్రొత్త నిబంధనలో పేజీ నంబర్ 201. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. 3వ అధ్యాయము 12వ వచనము. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ఎలాంటి హృదయం లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట?
బైబిల్ చెప్తుంది, జీవము గల దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము, అది లేకుండా మనం చూసుకోవాలంట. ఏమిటి విన్నారా? ఈ మాట సులువుగానే అర్థమవుతుంది కదా. ఏం చెప్తుంది బైబిల్? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? విశ్వాసము, జీవము గల దేవుని విడిచిపోయేటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకవేళ మీలో ఉంటుందేమో, జాగ్రత్తగా కాపాడుకోండి. దేవునిని విడిచిపోవునట్టి, దేవుని నుండి ప్రక్కకు మరలునట్టి, దేవునితో సంబంధమే తెగిపోవునటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకవేళ మీలో కలుగుతుందేమో, జాగ్రత్తగా ప్లీజ్ వాచ్. మీరేం చేయండి? గమనించండి. విశ్వాసము లేని హృదయము మీలో ఒకవేళ ఎక్కడైనా చోటు చేసుకుంటుందేమో, జీవము గల దేవుని నుండి నీ మనస్సు ప్రక్కకు తొలుగుతుందేమో, కనుక జాగ్రత్తగా గమనించండి అని దేవుని వాక్యము స్పష్టముగా మాట్లాడుతుంది. అలాగే అదే హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. 6వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. విశ్వాసము చేతను ఓర్పు చేతను మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణముగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనపరచవలనని. మీ దగ్గర పెన్ను ఉంటే అండర్లైన్ చేసుకోండి. మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనపరచండి. ఏమంటాడు? ఇదివరకు కనపరిచిన ఆసక్తిని ఏం చేయాలంట? తొదమట్టుకు. మీరు ఒకప్పుడు మంచి ఆసక్తి కలిగి ఉన్నారు, ఆ ఆసక్తిని ఏం చేయండి? మధ్యలో పోకుండా మీరు స్థిరముగా తొదమట్టుకు కనపరచండి. ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తొదవరకు మీరు జాగ్రత్తగా కనపరచండి. తొదవరకు కనపరచండి. దేవుని ప్రియబిడ్డలారా, ఏమంటారు? ఇందాక మనం చదివిన 3వ అధ్యాయంలోని ఆ చదివిన వాక్యంలో ఏమంటాడంటే గనక మీరు తొలగిపోకుండా స్థిరముగా నిలబడండి అన్నట్లుగా మాట్లాడతారు. అయ్యా, మీరు తొలగిపోకుండా జాగ్రత్తగా నిలబడండి అంటాడు. రెండవది, మీరు ఇదివరకు కనపరిచారే అట్టి ఆసక్తిని చివరిదాకా కనపరచడానికి స్థిరముగా ఉండండి, పడిపోవద్దు, జారిపోవద్దు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అయితే అదే 6వ అధ్యాయము 15వ వచనములో ఒక్క నిమిషం ఆగండి. 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 15వ వచనము. రైట్. మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పను గనుక పాపం వల్ల కలుగు భ్రమచేత, పాపం వల్ల కలిగే భ్రమచేత మీలో ఎవడు కూడా అక్కడే బాగుంది, అక్కడే జీవితం బాగుంది, అక్కడే లాభాలు వస్తున్నాయి, అక్కడ ఉంటూనే సంతోషంగా ఉంది, అక్కడ ఉంటేనే కొంచెం గౌరవంగా ఉంది అని పాపము చేత భ్రమపరచబడి మీరు కఠినపరచబడకుండా నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకడినొకడు బుద్ధి చెప్పుకొనుడి. నెక్స్ట్ మాట, ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. మొదటి నుండి మనకున్న విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో మనమెవరము పాలివారమై ఉందము. ఏమంటాడు ఇక్కడ? జాగ్రత్తగా ఆలకించండి. మనము మనము ఒకప్పుడు కలిగిన విశ్వాసమును అంతము మట్టుకు చేపడదాం. ఒకప్పుడు కలిగినటువంటి విశ్వాస హృదయమును చివరి వరకు కాపాడుకుందాం. ఇది వరకు కనపరిచిన ఆసక్తిని జాగ్రత్తగా కాపాడుకుందాం. అలాగే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను
కదలని వారును. ఆ మాటలు రెండు గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లా ఉండాలంట? స్థిరులను కదలని వారును. ఒకసారి తలలు పైకెత్తండి. ఇవన్నీ దగ్గర పెట్టి ఒక సత్యాన్ని నేర్చుకుందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదివాము, 15వ వచనం చదివాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదివాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదివాం. ఈ 4 వచనాల్లో ఉన్న భావం ఒకటే. ఏంటా భావం అంటే, జాగ్రత్తగా వినాలి. ఏంటా భావము? మీరు స్థిరులను కదలని వారునై ఉండాలి. ఒకప్పుడు కాపాడుకున్నటువంటి విశ్వాసము, ఆసక్తి చివరి వరకు మీరు కాపాడుకోండి. మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అంటాడు. మీరు చివరి వరకు అట్టి విశ్వాసాన్ని కాపాడుకోండి. మధ్యలో ఏ పాపం మిమ్మల్ని భ్రమపరచకుండా, ఏ విషయం మిమ్మల్ని తొలగించనీయకుండా స్థిరముగా నిలిచి ఉండండి. పాపము చేత భ్రమపరచబడి, లోక సంబంధమైన సుఖముల చేత ఆకర్షించబడి తొలగిపోకుండా మీరు దేవునిలో స్థిరులుగా నిలిచి ఉండండి. ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచండి. తుదమట్టుకు కనపరచండి. దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం ఉంటుందేమో, జాగ్రత్త. నిలిచి ఉండడానికి ప్రయత్నము చేయండి. ఎలానగా మొదట మనకుండిన దృఢ విశ్వాసము తుదమట్టుకు గట్టిగా చేపడదాం. ఈ మాటలన్నీ ఏం మాట్లాడుతున్నాయి? అయ్యా, ఏ విశ్వాసములో నీవున్నావో, ఎట్టి ఆసక్తి కలిగి నీవున్నావో, ఎట్టి దృఢమైన మనస్సాక్షిని ప్రభు కొరకు నీవున్నావో, దానిని చివరి వరకు కాపాడుకో. మధ్యలో ఏది కూడా నిన్ను ఆటంకపరిచి, ఏ పరిస్థితి కూడా నిన్ను ఆటంకపరిచి నీవు తొలగిపోకుండా స్థిరపడి దేవునిలో చివరి వరకు కొనసాగము అన్నది దేవుని యొక్క వాక్య పాఠము. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుదాము. హల్లెలూయా. ఏదియో నిన్ను కదల్చకుండా నీ విశ్వాసమును, ఆసక్తిని, దృఢ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో. దానిలో వాడిన పదాలు ఏంటిది? మీరు కనపరిచిన ఆసక్తి, మీరు కాపాడుకున్నటువంటి దృఢ విశ్వాసము, మీరు కాపాడుకున్నటువంటి ఆ మంచి మనస్సాక్షి తొలగిపోకుండా స్థిరులను కదలని వారునై ఉండాలని మీతో మాట్లాడుతున్నానని ప్రభు చెప్తున్నాడు ఆయా వాక్యాల ద్వారా. అంటే లోకములో సంభవించే ఏ పరిస్థితి కూడా మనలను కదల్చకుండా మనము జాగ్రత్త వహించాలి. లెట్స్ బి స్టేబుల్ ఇన్ గాడ్. దేవునిలో స్థిరులమై ఉందాము. చెప్పండి, ఎలా ఉందాం? స్థిరులమై ఉందాము. ఆర్థిక పరిస్థితి కొద్దిమందిని కదిలించి వేస్తుంది కనుక తప్పుడు త్రోవ. ఆరోగ్యము కొద్దిమంది పరిస్థితులను కదిలించి వేస్తుంది, అనారోగ్య పరిస్థితులు కనుక తప్పుడు త్రోవ. లేదు కుటుంబ పరిస్థితులు, భర్త అపనమ్మకత్వము, భార్య అపనమ్మకత్వము, బిడ్డల యొక్క మాట వినని తీరు, బంధువులు పట్టించుకోనని తీరు కదిలించి వేస్తున్నది. జాగ్రత్త. విశ్వాసమును కదలకుండా జాగ్రత్తగా కాపాడుకో. అవే మాట్లాడతాను. 4 వచనాలు మీ చేత చదివించాను. 4 ఉన్న అర్థం ఒకటే. మీరు కదలకుండా, ఏ పరిస్థితి మిమ్ములను కదిలించనీయకుండా జాగ్రత్తగా మిమ్ములను కాపాడుకోనండి అంటాడు. ఈ విషయంలో పౌలు గొప్ప మాదిరి చూపిస్తాడు. ఆయన అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి ఎవడయా నన్ను గదిల్చేది? అధికారులైనా, దేవదూతలైనా, ఉన్నవి అయినా, రాబోనువైనా, కరువైనా, ఖడ్గమైనా ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపలేదు. నథింగ్ కెన్ మూవ్ మీ. ఎవరు ఏది నన్ను కదపలేవు. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు. ఎన్నో వచ్చినాయి. పౌలు లిస్ట్ రాస్తాడు ఒక సందర్భంలో. ఏమంటాడంటే కనుక, ఇదిగో నేను కొరడా దెబ్బలు తిన్నాను, రాళ్ల చేత కొట్టబడ్డాను, చెరసాల్లో పెట్టబడ్డాను, ఆకలి చేత ఉన్నాను, నిద్రలేని రాత్రులు గడిపాను, సముద్రము వలన ఇగో అపాయముల్లో పడ్డాను, నదుల వలన అపాయముల్లో పడ్డాను. కానీ అంటాడు,
ఏది నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఒక అంగుళం కూడా కదిలించలేకపోయినాయి. దేవుని బిడ్డలారా, రోజున పాఠం ఏదంటే స్థిరులను కదలని వారుమై ఉందాము. చెప్పండి. అంటే పాఠం ఏదంటే ఏదియు మనలను కదల్చకుండా మనలను మన విశ్వాసములో జాగ్రత్తగా కాపాడుకొనవలెను. ఏదియు మనలను కదపకుండా విశ్వాసమందు జాగ్రత్తగా మనలను మనం కాపాడుకుందాం. ఇదివరకు కనపరిచిన ఆసక్తిని మీరు కోల్పోవద్దు. తుదమట్టుకు చేపట్టండి. ఇదివరకు కాపాడుకున్నటువంటి మంచి మనస్సాక్షి తుదవరకు కాపాడుకోండి. ఇదివరకు కాపాడుకున్న విశ్వాసము చివరిదాకా కాపాడుకోండి. చివరి వరకు విశ్వాసముతోనూ, చివరి వరకు ఆసక్తితోనూ, చివరి వరకు మంచి మనస్సాక్షితోనూ మనం జీవించుటకును కొనసాగుటకును ప్రయత్నము చేద్దాం. ఇది దేవుని యొక్క వాక్య పాఠము. దేవుని యొక్క వాక్య పాఠము. స్థిరులను కదలని వారమై మనం ఉండవలసిన అవసరం ఉంటామన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచుతాను. మీరు జాగ్రత్తగా వినాలి. బైబిల్ గ్రంథములో నుండి ఇలాంటి విశ్వాసమును కాపాడుకున్న 3 వ్యక్తులను మీకు చూపిస్తాను. ఒకరి వెంట ఒకరి గురించి మనం మాట్లాడుకుందాం. బైబిల్ చెప్తున్నట్లుగా కదలని విశ్వాసము, చెదరని నిరీక్షణ, కదిలించబడిని గమనించిన ఆసక్తి కలిగి ఉందామని బైబిల్ చెప్తూ ఉండగా, ఇలాగా తమ విశ్వాసమును, తమ స్థితిగతులను జాగ్రత్తగా కాపాడుకున్న కొద్దిమంది వ్యక్తులను బైబిల్ గ్రంథంలోంచి మనం ధ్యానం చేద్దాం. శ్రద్ధగా మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే కనుక మరియా. చెప్పండి, ఎవరండి? చెప్పాలందరూ ఎవరు? మరియా. మరి గురించిన కొన్ని పాఠములు మనం నేర్చుకుందాం. శ్రద్ధగా ఆలకించండి. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. తలలు పైకెత్తండి. ఇక్కడ మరియా అనే ఒక స్త్రీ కనబడుతుంది. మనందరికీ ఈ సంఘటన తెలుసు. మరియా, మార్తా, లాజరుల కుటుంబం గురించి చాలామందికి అవగాహన ఉన్నది. మరియా ఒక దినాన్న మార్త చేత ఆహ్వానించబడిన వాడై మరియా, మార్తా, లాజరుల గృహానికి వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది, మరియా యేసు పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధ వినుచున్నది. చెప్పండి అందరూ. యేసు పాదముల దగ్గర కూర్చుని ఏం చేస్తుంది? మీరు చెప్పాలి. మరియా ఎక్కడ ఉన్నది అంటే యేసు పాదముల దగ్గర ఉన్నది. యేసు పాదముల దగ్గర ఉన్నది. ఆయన బోధ వినుచు ఉన్నది. రైట్. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. 32వ వచనంలో వ్రాయబడి ఉంది. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన పాదముల మీద పడి. ఎవరి మీద పడి? ఆయన పాదముల మీద పడి. రెండవ పర్యాయము మరియా ఆయన పాదముల దగ్గర కనబడుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో అదే మరియా మళ్ళా మనకు కనబడుతుంది. లూకా సువార్త 10వ అధ్యాయంలో కనిపించిన మరియా ఈ యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ కూడా మరియా యేసు పాదముల యొద్ద కనబడుతున్నది. ఏం కనబడుతుంది చెప్పండి? యేసు పాదముల దగ్గర కనబడుతుంది. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు మరియా
మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అతరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇక్కడ మరి ఒక పర్యాయము మరియా యేసు పాదముల యొద్ద మనకు కనబడుతుంది. ఫర్ ద థర్డ్ టైం వీ కెన్ ఫైండ్ మేరీ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. మూడవ పర్యాయము కూడా మరియా యేసు పాదముల దగ్గర మనకు కనబడుతుంది. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. లూకాసు సువార్త 10వ అధ్యాయంలో మరియా యేసు పాదముల దగ్గర మనకు కనిపించింది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరియా యేసు పాదముల దగ్గర కనిపించింది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా మరియా యేసు పాదముల దగ్గర కనిపించింది. ఇది చాలా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించాలి. అంటే మరి గురించి ఒక విషయం మనం నేర్చుకోవాలి. ప్రభువు వారు ఎక్కడ కనిపించినా ఆయన పాదముల దగ్గర స్థలం వెతుక్కోవడం మరియకు అలవాటైపోయింది. లేదా ఆయన పాదముల చెంత కాలము గడపటం మరియ తన అలవాటుగా మార్చుకుంది. లేదా ఇంకో విధంగా మాట్లాడాలంటే మరియ మనకు ఎక్కడ కనిపించినా యేసు పాదముల దగ్గరే మనకు కనబడుతున్నది. యేసు పాదముల దగ్గర ఆమె కనబడుతున్నది. దేవుని ప్రియ బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మరియ మనకు ఎక్కడ కనిపించినా యేసు పాదాల దగ్గర కనపడుతుంది. కొన్ని సందర్భాలు మీకు చెప్తాను, మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. మొట్టమొదటిది లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఆయన బోధ విన్నదే. అది పరిస్థితి ఎలాంటిదంటే జాగ్రత్తగా వినాలి. సంతోషము లేదా మిక్కిలి దుఃఖము లేకుండా జీవితము సావధానంగా జరిగిపోతున్నటువంటి సమయం. మీరు జాగ్రత్త వినాలి. అంటే ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే 3 సందర్భాల్లో మరియను మనం చూసాం. ఈ 3 సందర్భాల్లో మరొకసారి ధ్యానం చేస్తే 3 కూడా 3 వివిధ సందర్భాలు. అయితే ఇప్పుడు మన యోహాను సువార్త 12లో ఉన్నాం కదా, ఇటు నుంచి వెనక్కి వెళ్దాం. మొదట 12వ అధ్యాయంలో చూద్దాం. 12వ అధ్యాయంలో చూద్దాం. అక్కడ చూడండి ఏ సందర్భం అంటే అది 12వ అధ్యాయం మొదటి వచనంలో, కాబట్టి యేసు తాను మృతులో ఉండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. ఇప్పుడు 12వ అధ్యాయం 3వ వచనంలో మనకు మరీ కనిపిస్తుంది. సందర్భం ఏంటయ్యా అంటే పస్కా పండుగ సందర్భం. పండుగ సందర్భం చెప్పండి. ఏ సందర్భం? అందరు చెప్పాలి. పండుగ సందర్భం. మీరు రెస్పాన్స్ అవ్వాలి. మీరు నాకు చెప్తాను, అడిగినప్పుడు చెప్తూ ఉండండి. పండుగ సందర్భం అంటే చక్కగా కోరినవి తినే, మనస్సు ఉల్లాసము చేత నింపబడే, ఆప్తులైన వారిని నెలవైన వారిని కలిసి ప్రభువును స్తుతించే ఒక శ్రేష్టమైన సంతోషకరమైన మిక్కిలి సంతోషకరమైన సందర్భము ఇదిగో ఈ 12వ అధ్యాయంలోని సందర్భము. అంటే మిక్కిలి సంతోషకరమైన సందర్భములో మరియ ఎక్కడ ఉన్నది అంటే యేసు పాదముల దగ్గర ఉన్నది. ఎక్కడుంది చెప్పండి? యేసు పాదముల దగ్గర ఉన్నది. రెండవది 11వ అధ్యాయానికి రండి. 11వ అధ్యాయంలో మనం చూసాం. అక్కడ 32వ వాక్యములో అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. ఇక్కడ రెండవ సందర్భములో మరియ మరి ఒకసారి దేవుని పాదముల దగ్గర కనపడుతుంది. ఇది ఏ సందర్భం అంటే మిక్కిలి దుఃఖకరమైన సందర్భం. చెప్పండి, ఎలాంటి సందర్భం? ఏంటి మిక్కిలి దుఃఖం? తమ కుటుంబమునకు ఆధారమైనటువంటి, తమ కుటుంబమునకు మగదిక్కైనటువంటి లాజరు మరణించాడు. లాజరు చెప్పండి, మరణించాడు. కుటుంబములో మరణము, దిక్కు కోల్పోయిన, గుండె పగిలి గుండె బ్రద్దలై ఏడ్చున్నటువంటి మిక్కిలి దుఃఖకరమైన సందర్భము. ఈ దుఃఖకరమైన వేదనకరమైన ఈ సందర్భములో కూడా మరియ యేసు పాదముల యొద్ద కనబడుతున్నది. మరి ఏం కనబడుతుంది చెప్పండి? యేసు పాదముల యొద్ద కనబడుతున్నది. దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూసాం 12వ అధ్యాయంలో మిక్కిలి సంతోషకరమైన సందర్భంలో యేసు పాదాల దగ్గర కనబడుతుంది. మిక్కిలి దుఃఖకరమైన సందర్భముల్లో కూడా యేసు పాదాల దగ్గర కనబడుతుంది. ఇప్పుడు వెనక్కి వద్దాం. మొదటిగా చూసింది లూకాసు వార్త 10వ అధ్యాయంలో. అక్కడ ఏమంటే కనుక అటు సంతోషము కాదు
ఇటు దుఃఖము కాదు, జీవితము సాఫీగా సావధానంగా వెళ్ళిపోతున్నది. ఏ ఒడిదుడుకులు లేకుండా కొంతవరకు జీవితము వెళ్ళిపోతున్నది. అయితే ఈ పరిస్థితుల్లో కూడా మరియా యేసు పాదాల దగ్గర ఉన్నది. ఎక్కడుంది చెప్పండి? మరియా యేసు పాదాల దగ్గర ఉన్నది. సంతోషములో యేసు పాదాల దగ్గర ఉన్నది, దుఃఖములో యేసు పాదాల దగ్గర ఉంది. సంతోషము కాదు, దుఃఖము కాదు, మామూలుగా ఉండే సాధారణమైన పరిస్థితుల్లో కూడా మరియా యేసు పాదముల దగ్గరే ఉన్నది. అంటే సందర్భములు మారుతున్నాయి కానీ మరియా భక్తి మారలేదు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సందర్భములు మారుతున్నా ఏం లేదు చెప్పండి, ఏం మారలేదు? మరియా యొక్క భక్తి మారలేదు. సందర్భములు మారిన, దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నాయి, లేదు గంతులేసేటువంటి సంతోషం ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అది కాదు, ఇది కాదు, ఏదో మామూలుగా జీవితం అంతా అలా వెళ్ళిపోతూ ఉంది, ఆ పరిస్థితులు ఉన్నాయి. సందర్భాలు మారుతూ ఉన్నాయి, పరిస్థితులు మారుతూ ఉన్నాయి. అయినా మరియా భక్తి మారలేదు. సందర్భం ఏదైనా యేసు పాదములే శరణ్యము. సందర్భం ఏదైనా యేసు పాదముల దగ్గరే స్థలము కావాలనుకునే ఆ స్థిరమైన భక్తి. పరిస్థితులు మారినా మారని స్థిరమైన భక్తికి గొప్ప నిదర్శనం మరియా. దేవుని బిడ్డారా, రోజున మన పరిస్థితులు మారుతూ ఉంటాయి. అందుకే ప్రారంభంలో మీకు జ్ఞాపకం చేస్తాను, స్థిరులను కదలని వారునై ఉండాలి. పరిస్థితులు మన భక్తిని కదిలించకూడదు. మన శరీరాన్ని కదిలించవచ్చు, మన డబ్బును కదిలించవచ్చు, మన లాభాలను కదిలించవచ్చు, కానీ మన భక్తిని కదిలించడానికి వీల్లేదు. మరి జీవితంలో సందర్భాలు మారినాయి, సంతోష సందర్భాలు ఉన్నాయి, దుఃఖం వచ్చిన సందర్భాలు ఉన్నాయి, అది ఇది కాకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ మరియా ఎప్పుడు చూసినా ఒకే భక్తి, యేసు పాదములే. యేసు పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధ వినుచుండెను, ఆయన పాదముల మీద పడి ఏడ్చుచుండెను, అత్తరు ఆయన పాదములకు పూసి తల వెంట్రుకలతో తుడుచుచుండెను. ఏం జరుగుతుందంటే పరిస్థితులు మారినా భక్తి మారలేదు. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలు పరిస్థితులు నీ భక్తిని మార్చేస్తాయి. డబ్బు ఉంటే ఒక భక్తి, లేకపోతే ఒక భక్తి. అందులో మంచిగా మాట్లాడితే ఒక భక్తి, మాట్లాడకపోతే మరొక భక్తి. కడుపు నిండా దొరికితే ఒక భక్తి, దొరకకపోతే మరొక భక్తి. పరిస్థితులు మారినా ప్రభు చెప్తున్నాడు, ఇది వరకు కనపరిచిన ఆ శక్తిని చివరిదాకా కాపాడుకోండియా. స్థిరులను కదలని వారునై ఉండండి అయ్యా. దేవుని బిడ్డ, అందుకే చెప్తున్నాను, పరిస్థితులు మన భక్తిని కదిలించకూడదు. పరిస్థితులు మారినా మారని భక్తి ఇదిగో మరియా సొంతం. మన పరిస్థితులు మారవచ్చు, కొన్నిసార్లు సమృద్ధి, కొన్నిసార్లు లేమి, కొన్నిసార్లు అందరూ మాట్లాడి మంచిగా మనను ఆహావోహ అనే పరిస్థితి, కొన్నిసార్లు ఎవరు పట్టించుకొనక ఆదరించక ప్రక్కకు నెట్టివేసే పరిస్థితి, కొన్నిసార్లు కలుపు నిండిన పరిస్థితి, కొన్నిసార్లు ఆకలితో నకనకలాడిన పరిస్థితి, కొన్నిసార్లు గంతులైనటువంటి ఆరోగ్యము కలిగినటువంటి పరిస్థితి, కొన్నిసార్లు బలహీనపడి కదలలేనటువంటి పరిస్థితి. మన శరీరమునికే మార్పులు కానీ భక్తికి మార్పు కాదు. అదే ఆసక్తిని, అదే స్థిర విశ్వాసమును మనము దేవునిలో కొనసాగించవలసిన వారము. పరిస్థితులు మార్చగలిగింది మన బాహ్య స్థితిగతులనే కానీ భక్తిని మార్చడానికి వీల్లేదు. పరిస్థితులు మారినా మారని భక్తికి నిదర్శనము ఇదిగో మరియా. అందుకే ప్రభు అన్నాడు, స్థిరులను కదలని వారినై ఉండండి అయ్యా. ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు మీరు కనపరచండి. స్థిరముగా నిలిచి ప్రభులో కొనసాగుదాం. రెండవ ఉదాహరణ అబ్రహాము. చెప్పండి, ఎవరండి? అబ్రహాము. అబ్రహాము జీవితంలో కొన్ని సంఘటనలు మనం చూద్దాం. ఒకసారి ఆదికాండమునకు రండి. ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయము.
మొదటి వచనం చదువుదాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్పగా జనముగా చేసి. రైట్. విశేషం ఏంటంటే ఒకసారి చూడండి, ఈ 12వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. చెప్పండి, ఎవరెవరితో మాట్లాడుతున్నారు? దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అయితే మాట్లాడిన తర్వాత 4వ వచనం చూడండి, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. రైట్. ఇక్కడ విశేషం ఏంటంటే 1, 2, 3 వచనాల్లో దేవుడు ఏం చెప్పాడో 4వ వచనంలో అబ్రహాం అది చేస్తున్నాడు. ఏమండి, మాటలు అర్థమవుతున్నాయి మీకు? దేవుడు ఏమన్నాడు? నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశము నుండి బయలుదేరి నేను చూపించు దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనముగా చేస్తాను, నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నేను శపించే వారిని శపిస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అలాగా 1, 2, 3 వచనాలు దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అప్పుడు 4వ వచనం చూస్తే అబ్రహాము దేవునికి లోబడినట్లుగా, అంటే పైన 3 వచనాల్లో దేవుడు ఏం చెప్పాడో 4వ వచనంలో అబ్రహాం అది చేస్తున్నాడు. 4వ వచనంలో అబ్రహాం అది చేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు, అబ్రహాము చేశాడు. దేవుడు చెప్పాడు, చెప్పండి, అబ్రహాము చేశాడు. మీకు ఒకసారి ఈ మాటలో ఒక చిన్న సత్యాన్ని వివరిస్తాను. ఈ మాటలు చెప్పినప్పుడల్లా అబ్రహాము యొక్క వయస్సును మనం ఒకసారి గుర్తుపెట్టుకుందాం. అబ్రహాము ఇదిగో మొదటి 3 వచనాలు దేవుడు మాట్లాడితే 4వ వచనంలో అబ్రహాము లోబడ్డాడు. ఏమని రాయబడింది 4వ వచనంలో? యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను అని వ్రాయబడింది. అబ్రహాం ఏం చేశాడంట? వెళ్ళాడు అని వ్రాయబడుతుంది. అయితే దేవుని ప్రియబిడ్డలారా, అప్పుడు అబ్రహాము వయసు ఎంత అంటే కనుక బైబిల్ చెప్తున్నది ఏమంటే కనుక ఆ 12వ అధ్యాయము 4వ వచనంలో అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఎంత వయసు అంతా చెప్పండి, చెప్పాలి గట్టిగా. 75 సంవత్సరాలు అంట. అంటే 12వ అధ్యాయములో దేవుడి 1, 2, 3 వచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము వయసు ఎంత అంటే 75 సంవత్సరాలు. చెప్పండి, ఎంత? 75 సంవత్సరాలు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు మాట్లాడాడు, అబ్రహాము లోబడ్డాడు. దేవుడు మాట్లాడాడు, అబ్రహాము లోబడ్డాడు. మొదటి 3 వచనములు దేవుడు మాట్లాడినవి, 4వ వచనము అబ్రహాము లోబడింది. రైట్. ఇప్పుడు 17వ అధ్యాయానికి రండి. చాప్టర్ 17. 17వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు, ఇప్పుడు వయసు ఎంత? ఎంతండి? ఇందాకెంత? 12వ అధ్యాయంలో 75 ఏళ్ళు. ఇప్పుడు ఎంత అండి? 99 ఏళ్ళు అంట. అప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడో కాన్సెప్ట్ చూద్దాం. చూడండి, అంటే మొత్తం కాదు కానీ 17వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. రైట్. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి. చెప్పండి, ఏం చేయాలంట? అందరూ చెప్పండి, ఏం చేయాలి? కాన్సెప్ట్ అది. అయితే విషయం ఏంటంటే ఆ విషయాన్ని వివరంగా విపులంగా మొదటి వచనములో మాట్లాడటం మొదలుపెట్టిన దేవుడు ఎక్కడి వరకు మాట్లాడాడంటే కనుక 22వ వచనం వరకు మాట్లాడాడు. చాలా ఎక్కువసేపు మాట్లాడాడు. ఈసారి 12వ అధ్యాయంలో ఎన్ని వచనాలు మాట్లాడాడు ప్రభు? 3 వచనాలు మాట్లాడాడు. ఈ 17వ అధ్యాయం వచ్చేటప్పటికి మొదటి వచనములో మొదలుపెట్టి 22వ వచనం వరకు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కాన్సెప్ట్ ఏంటంటే కనుక నీవు సున్నతి చేయాలి. ఏం చేయాలి చెప్పండి? 10వ వచనం కాన్సెప్ట్ ఏంటంటే ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి. రైట్.
అది సంగతి. మన మధ్య ఒక నిబంధన స్థాపించుకుందాం. అదేమంటే కనుక సున్నతి చేయాలి, మీలో ప్రతి మగవారు సున్నతి పొందాలి అని ప్రభు చెప్పాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మాట్లాడాడు? 1వ వచనంలో మొదలుపెట్టి 22వ వచనం వరకు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. అక్కడ చూడండి, 22వ వచనం చివరిలో చూడండి. 22వ వచనంలో ఆదికాండము 17వ అధ్యాయము 22వ వచనం. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు మాట్లాడడం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంట చెప్పాలి? ఎక్కడికి వెళ్ళాడు? పరమ వెళ్ళిపోయాడు దేవుడు. అప్పుడు 22వ వచనం వరకు దేవుడు మాట్లాడితే 23వ వచనంలో అబ్రహాం ఏం చేస్తున్నాడు చూడండి. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారిని అందరినీ, అబ్రహాము ఇంటి మనుషుల్లో ప్రతి వారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి ఏం చేశాడంట? మీరు గమనించారు లేదు ఈ మాటలు? మీరు చాలా శ్రద్ధగా దేవుని వాక్యం వినాలి. ఇందాక 12వ అధ్యాయము 3 వచనాల్లో దేవుడు మాట్లాడినప్పుడు 4వ వచనం ఏం వ్రాయబడింది చెప్పమంటారా? అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారము వెళ్ళునని వ్రాయబడింది. ఇక్కడ 22వ వచనం వరకు దేవుడు మాట్లాడితే 23వ వచనంలో దాని వెంట వచనంలోనే ఏం రాయబడిందంటే దేవుడు చెప్పిన ప్రకారం ఏం చేశాడంట? అబ్రహాము వారిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. దేవుడు చెప్పినట్లుగా సున్నతి చేశాడు. ఎవరు? అబ్రహాము. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు మాట్లాడాడు, లోబడ్డాడు అబ్రహాము. 12వ అధ్యాయంలో 75 ఏళ్ల వయసులో దేవుడు మాట్లాడాడు, ఆ ప్రకారమే లోబడ్డాడు అబ్రహాము. 99 ఏళ్ల వయసులో దేవుడు మాట్లాడిన ఇంకో సందర్భాన్ని చూద్దాం. 21వ అధ్యాయానికి వద్దాం. 21వ అధ్యాయానికి రండి. పదవచనంలో ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడు ఇస్సాకుతో వారసుడు కాడై ఉండడని అబ్రహాముతో నేను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలిగి చేసాను. 12వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. వినండి ఏం మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి ఈ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును. అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే కనుక అతని కూడా ఒక జనముగా చేసేదని అబ్రహాముతో చెప్పాను. తలపైకెత్తండి. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. 12, 13 వచనాలు ఎవరు మాట్లాడారు చెప్పండి? చెప్పాలి గట్టిగా. 12, 13 వచనాలు ఎవరు మాట్లాడారు? కాన్సెప్ట్ ఏంటి? ఏం మాట్లాడాడు? ఒక రోజున అబ్రహాముకు హాగరు ద్వారా పుట్టిన మొదటి కుమారుడైన ఇష్మాయేలు శారాని ఎగతాళి చేస్తూ ఉంటే శారా అంది, ఈ దాసిని దీని కుమారుని పంపించే అంది. అబ్రహాముకు దుఃఖం వచ్చింది, ఎందుకు పంపించాలన్నట్టుగా ఉన్నాడు. అయితే దేవుడు అన్నాడు, అబ్రహాము ఈ విషయంలో శారా చెప్పిన మాట విను, ఈ దాసిని దీని కుమారుని పంపించేయి అని దేవుడు కూడా చెప్పాడు. ఎవరితో చెప్పాడు? అబ్రహాముతో చెప్పాడు. 13వ వచనంలో ఏం చేస్తున్నాడు చూడండి. 13వ వచనంలో కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగర్నికి అప్పగించి ఆ భుజం మీద పెట్టి వారిని పంపివేశాను. 12, 13 వచనాల్లో దేవుడు మాట్లాడితే 13వ వచనంలో ఏం జరుగుతుంది? అబ్రహాము లోబడ్డాడు. ఏం చేశాడు చెప్పండి? అబ్రహాము లోబడ్డాడు. దేవుడు మాట్లాడినప్పుడు అలా వయసు లెక్కిస్తున్నాం కదా. మొదటిసారి వయసు ఎంత? 75. రెండవసారి వయసు ఎంత? 99. ఈ మూడవసారి మాట్లాడినప్పుడు వయసు ఎంత అంటే చూద్దాం. 8వ వచనం చూడండి. ఆ పిల్లవాడు పాలు విడిచెను. ఎప్పుడంట? పెరిగి పాలు ఎంత వయసు? 100 ఏండ్ల వయసులో ఏం జరిగిందంట? 100 ఏండ్ల వయసులో ఇస్సాకు పుట్టాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నది ఇస్సాకు పాలు విడిచిన వయస్సు. ఇస్సాకు
అంటే ఎంత, ఎన్ని సంవత్సరాలకు పాలు విడుస్తారు? పాతకాలం కాబట్టి పాలు విడిచేది 3 నుండి 5 సంవత్సరాలు. ప్రస్తుత కాలంలో 1 సంవత్సరానికే పిల్లలు తల్లి దగ్గర పాలు తాగడం లేదు. కానీ పూర్వకాలంలో ఒక 40 సంవత్సరాల క్రిందటి కాలంలో ఇంచుమించుగా 3 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలు తాగేవాళ్ళు. ఒక 60 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇంచుమించుగా 5 సంవత్సరాలు తల్లి దగ్గర పాలు తాగేవారు. గత కాలంలో 60 సంవత్సరాల క్రిందటైతే ఒక బిడ్డ ఇంచుమించుగా 5 సంవత్సరాలు పాలు తాగేవారు తల్లి దగ్గర. ఒకవేళ ఒక 40 సంవత్సరాలు వేసుకుంటే 3 సంవత్సరాలు పాలు తాగేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో 1 సంవత్సరమే తల్లి దగ్గర బిడ్డలు పాలు తాగుతున్నారు. అయితే విశేషం ఏంటంటే పాతకాలమే కాబట్టి నేను అనుకుంటున్నాను, ఒక 5 సంవత్సరాలు వేసుకోండి. పాలు విడిచిన వయసు ఎంత చెప్పండి? ఇంచుమించుగా 5. అంటే 100 + 5. అబ్రహాముతో ఈ 3వ పర్యాయము దేవుడు మాట్లాడినప్పుడు వయసు ఎంత అంటే కనుక 105 సంవత్సరాలు. చెప్పండి ఎంత? మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. 105 సంవత్సరాల్లో దేవుడు చెప్పాడు. 12, 13 వచనాల్లో 14 వచనంలో అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా చేశాడు. దేవుడు చెప్పినట్లుగా చేశాడు. 4వ సందర్భం చూద్దాం. 22వ అధ్యాయము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఇట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. అంటే 4వ పర్యాయం దేవుడు మాట్లాడుతున్నాడు 1, 2 వచనాల్లో. ఎన్ని వచనాలు మాట్లాడాడు చెప్పండి? ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలండి. మొదటి 2 వచనాలు ఎవరు మాట్లాడాడు? దేవుడు మాట్లాడాడు. 3వ వచనంలో అబ్రహాము దేవుడు చెప్పింది చేశాడు. ఏం రాయబడింది? తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడితో ఒక గంత కట్టి పనివారులు ఇద్దరు తన కుమారుడికి ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి, అన్ని చోట్ల ఈ మాట ఉంటుంది, దేవుడు తనతో చెప్పిన ప్రకారము, దేవుడు చెప్పిన ప్రకారం అనే మాట వ్రాయబడింది. ఎన్ని చోట్ల? దేవుడు చెప్పిన ప్రతిసారి ఏం వ్రాయబడిందంటే దేవుడు చెప్పిన ప్రకారము, దేవుడు చెప్పిన ప్రకారము, దేవుడు చెప్పిన ప్రకారము అని వ్రాయబడి ఉంది. అని వింటున్నారా? ఇప్పుడు ఇది 4వ పర్యాయము దేవుడు మాట్లాడుతున్నాడు. 4వ పర్యాయం దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు? నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని దహన బలిగా అర్పించు, మోరియా దేశానికి వెళ్ళి నేను చూపించు పర్వతంలో ఒక దాని మీద బలిగా అర్పించేవయ్యా నీ కొడుకుని చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారము మోరియా దేశానికి వెళ్ళాడు. దేవుడు చెప్పిన ప్రకారం. వయసు ఎంత? లెక్క కడదాం. వయసు ఎంతంటే ఇంచుమించుగా ఇస్సాకుకప్పుడు ఒక 17 సంవత్సరాల ప్రాయం. ఎంత వయసు ఉంటే చెప్పండి? అంటే కట్టెలు నెత్తి మీద పట్టుకుని వెళ్ళాడంటే ఎవరు చెప్పండి? ఇస్సాకు. అంటే ఇంచుమించుగా ఒక 17-15 సంవత్సరాల ప్రాయం ఉంటుంది. అబ్రహాముకు 100 ఏళ్ల ప్రాయంలో పుట్టాడు కనుక ఇస్సాకుకు 17 సంవత్సరాల వయసు అనుకుంటే అబ్రహాం వయసు ఎంత ఇప్పుడు? 117 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 117 సంవత్సరాలు. మీరు జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించాల్సిందే. చాలా శ్రద్ధగా వినండి. కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నట్లుంటుందేమో, ఆయన శ్రద్ధగా ఆలకించండి. ఒక సత్యాన్ని నేర్పడానికి ఈ మాటలని మీతో చెప్తున్నాను. ఒకసారి ఈ 4 విషయాలు దగ్గర పెడతాను. ఈ కొన్ని సత్యాలు మనం నేర్చుకుందాం. మొదటిగా 12వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో దేవుడు మాట్లాడితే వెంటనే 4వ వచనంలో లోబడ్డాడు. వెంటనే 4వ వచనంలో లోబడ్డాడు. రైట్. రెండవసారి 17వ అధ్యాయంలో మాట్లాడాడు ప్రభు. 1 నుండి 22 వచనాల వరకు దేవుడు మాట్లాడితే ఆ ప్రక్కనే ఉన్న 23వ వచనంలో అబ్రహాము లోబడ్డాడు. ఇది రెండవది. మూడవది 21వ అధ్యాయము 12, 13 వచనాల్లో దేవుడు మాట్లాడితే వెంటనే ఉన్న 14వ వచనంలో అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా ఆ మాటకు లోబడ్డాడు. 4వ సందర్భము 22వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో దేవుడు మాట్లాడితే వెంటనే ఉన్న 3వ వచనంలో అబ్రహాము లోబడ్డాడు. మీరు చాలా జాగ్రత్త వినాలి. దేవుడు ఎప్పుడు మాట్లాడినా
దానికి లోబడడానికి అబ్రహాము ఆలస్యం చేయలేదు. అబ్రహాములో మనకు కనిపించే ప్రధానమైన విషయం ఏదంటే కనుక ఎ క్విక్ రెస్పాన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు చెప్పిన మాటకు వెనువెంటనే విధేయత చూపటం. వెనువెంటనే విధేయత చూపటం. అందుకే ఆ వచనాలంతా నొక్కి నొక్కి మాట్లాడుతున్నాను. 3వ వచనం వరకు మాట్లాడితే 4వ వచనంలో లోబడ్డం కనబడుతుంది. 22వ వచనం వరకు దేవుడు మాట్లాడడం కనబడితే 23వ వచనంలో విధేయత కనబడుతుంది. 13వ వచనం వరకు దేవుడు మాట్లాడితే 14వ వచనంలో లోబడ్డం కనబడుతుంది. ఇలాగా దేవుడు ఎప్పుడు చెప్పినా ఆలస్యము చేయక వెనువెంటనే లోబడ్డాడు అబ్రహాము. ఎ క్విక్ రెస్పాన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమునకు వెంటనే లోబడ్డాడు, అస్సలు వెనుకంజ వేయలేదు. ఇంకో సత్యం మీకు నేర్పుతాను, మీరు చదివించను కానీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ 4 సందర్భాలు ఒక దగ్గర పెడితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే దేవుడు ఒకవేళ పగలు మాట్లాడాడు అనుకోండి, ఎవరితో? అబ్రహాముతో. దేవుడు మాట్లాడి వెళ్ళిపోగానే అబ్రహాము దేవుడు చెప్పిన పని చేసేవాడు. ఒకవేళ దేవుడు రాత్రి వేళ మాట్లాడితే తెల్లవారు లేవగానే మొదటి పని ఏంటంటే దేవుడి చెప్పిన పని చేసేవాడు. పగటి కాలం మాట్లాడితేనేమో దేవుడు మాట్లాడుతూ చాలించిన వెంటనే తర్వాత ఏంటి అంటే కనుక ఇక దేవుని మాట, ఆ దేవుడు చెప్పిన పని చేయటం మొదలు పెట్టేవాడు. ఒకవేళ రాత్రి మాట్లాడితే తెల్లవారగానే ఫస్ట్ రాత్రి దేవుడిని చెప్పాడు, మొదట అదే పని చేసేవాడు. ఇంటికెళ్ళి ఈ 4 విషయాలు చదవండి. నేను చెప్పిన విషయం మీకు బయటపడుతుంది. పగులు మాట్లాడితే దేవుడు మాట్లాడటం ముగించి వెంటనే దేవుడు చెప్పిన పని చేయటం మొదలు పెట్టేవాడు. రాత్రి వేళ మాట్లాడితే తెల్లవారు లేవగానే మొదట దేవుడి పని చెప్పిన పని చేయటం మొదలు పెట్టాడు. అంటే అబ్రహాములో మనకు కనిపించేది ఏంటంటే ఎ క్విక్ రెస్పాన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటకు గమనించిన బిడ్డలారా, త్వరగా ఆలస్యము లేకుండా ఒకసారి మళ్ళీ అడిగి చూద్దాంలే దేవుణ్ణి, మళ్ళీ ఒకసారి తెలుసుకుందాంలే, ఇంకోసారి చూద్దాంలే, కొంతకాలం అయిన తర్వాత ఇటువంటి వాయిదా వేసే మనస్తత్వము మరొకటో అబ్రహాము జీవితంలో ఎన్నడూ మనకు కనబడదు. ఓకే, నెవర్ సీ. అబ్రహాము జీవితంలో ఆ ఆలస్యము చేయటం అనేది ఎన్నడూ చూడము. దేవుడు చెప్పిన వెంటనే ఆ మాటకు విధేయత చూపటమే బైబిల్ అంతలో మనం చూడగలం. దేవుడిది చెప్పాడా, ముందు వెనక ఆలోచించటం లేదు, ఎవరి దగ్గర సలహా కోసం వెళ్ళడం లేదు, వెనువెంటనే లోబడ్డానికి ప్రయత్నం చేసేవాడు. అయితే విశేషం ఏంటంటే ఇందాక ప్రతి విషయానికి ఏజ్ మాట్లాడుకుంటూ వచ్చాను మీతో. నేను ఏం మాట్లాడుతూ వచ్చాను? వయస్సు మాట్లాడుతూ వచ్చాను. మొదటిసారి మాట్లాడుతున్నప్పుడు 75 సంవత్సరాలు, రెండవసారి మాట్లాడుతున్నప్పుడు 99 సంవత్సరాలు, మూడవసారి మాట్లాడుతున్నప్పుడు ఇంచుమించుగా 103 సంవత్సరాలు అనుకుందాం, నాలుగోసారి మాట్లాడుతున్నప్పుడు ఇంచుమించుగా 117 సంవత్సరాలు. విశేషం చెప్పమంటారా? 75 సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడినప్పుడు ఏ విధేయతతో తల వంచి అవును ప్రభువా అని ఆ దేవుడు చెప్పిన ప్రకారము చేశాడో, 117 సంవత్సరాల వయసులో కూడా దేవుడు చెప్పినప్పుడు ఆలస్యము చేయక అవును ప్రభువా అని దేవుడు చెప్పిన ప్రకారమే చేశాడు. అబ్రహాము వయస్సు మారుతున్నది, అనుభవాలు మారుతున్నాయి, జీవన విధానం మారింది, కానీ అతని భక్తి మాత్రం మారలేదు. 70 సంవత్సరాల వయసులో ఏ విధేయతో 99 సంవత్సరాల వయసులో అదే విధేయత, 99 సంవత్సరాల వయసులో ఏ విధేయతో 103 సంవత్సరాల వయసులో అదే విధేయత, 103 సంవత్సరాల వయసులో ఏ విధేయతో 117 సంవత్సరాల వయసులో కూడా అదే విధేయత. ఎన్నడూ కూడా ఆలస్యము చేయటము, మరొక సలహా కోసం వెళ్ళటం మనం చూడలేము. విశేషం ఏంటంటే అబ్రహాము వయస్సు మారిన, అనుభవాలు పెరిగిన, గమనించబడిన, స్థితిగతులన్నీ మారి ఉన్నతమైన స్థితికి చేరిన దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు లోబడటంలో ఎన్నడూ కూడా తన భక్తి మారలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వయస్సు మారింది కానీ భక్తి మారలేదు, అనుభవాలు పెరిగినాయి కానీ భక్తి మారలేదు, ఆస్తి విస్తరించింది కానీ భక్తి మారలేదు.
75 సంవత్సరాల్లో ఎంత విధేయతతో తల వంచి అవును ప్రభువా అని ఆ ప్రకారము చేశాడో 103 సంవత్సరాల వయసులో కూడా ఆ ప్రకారమే చేశాడు. భక్తి మారలేదు. మీరు ఇంటికి వెళ్ళి ఏ పదాలు అండర్లైన్ చేయాలంటే 12వ అధ్యాయంలో ఒకసారి చూపిద్దాం. ఒకవేళ మాట్లాడుతున్నాం కాబట్టి ఆ మాటలు మీకు చూపిస్తాను. ఎక్కడున్నాం మనం? 22వ అధ్యాయంలో ఉన్నాం కదా. ఆ మాట చూడండి, 3వ వచనంలో చివరి లైన్ చూడండి. దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళి ఏం చేశాడంట? 117 సంవత్సరాల వయసులో దేవుడు చెప్పినట్లుగా చేశాడు. 17వ అధ్యాయానికి రండి. 17వ అధ్యాయము 23వ వచనం చివరి లైన్ చూడండి. దేవుడు తనతో చెప్పిన ప్రకారము చేశాడు. 12వ అధ్యాయం 4వ వచనానికి రండి. మొదటి లైన్, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము. ఏమండి? ఏ వయసులో కూడా ఆ మాట కామనే. ఏ మాట? ఆయన చెప్పిన ప్రకారము చేసెను, ఆయన చెప్పిన ప్రకారము చేసెను, ఆయన చెప్పిన చోటుకి వెళ్ళను అనే మాట ప్రతి సందర్భంలో కామన్. ఎందుకో తెలుసిన? వయస్సు మారినా అబ్రహాము యొక్క భక్తి మారలేదు. దేవుడు ఏం చెప్తాడో ఆలస్యము చేయక దేవుడు చెప్పిన ప్రకారము చేయుట అనే తన భక్తి వయస్సు మారినా మారలేదు. దేవుడు చెప్పినది చేయుటలోను ఆలస్యము చేయక ఆయన చెప్పిన ప్రకారమే చేయుట అనే యొక్క భక్తి విధానము అబ్రహాము జీవితంలో ఏ వయస్సులోనైనా ఒకే విధముగా ఉన్నది. వయస్సు మారినా ఇది మారలేదు. ఒక చిన్న మాట మీతో చెప్తాను. 75 సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడినప్పుడు, 117వ సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడినప్పుడు, ఈ మధ్యలో అబ్రహాము జీవితంలో చాలా ఆత్మీయ విజయాలు ఉన్నాయి. చాలా ఆస్తి విస్తరించింది, చాలా వర్ధిల్లాడు ఈ మధ్యకాలంలో. అయితే ఎన్ని ఫిజికల్ సిచ్యుయేషన్స్ అంటే భౌతిక పరిస్థితులు ఎన్ని మారినా అతడు మాత్రం మారలేదు. వయసు పెరిగిన అబ్రహాము మారలేదు. ఇది రెండవ ఉదాహరణ. చాలా జాగ్రత్త వినాలి. మొదటిదేమో వింటున్నారు కదా, పరిస్థితులు మారినా మరియ భక్తి మారలేదు. రెండవది, వయస్సు మారినా అబ్రహాము భక్తి మారలేదు. మూడవ ఉదాహరణ చెప్తాను. మూడవది ఎవరంటే యోబు. చెప్పండి, మూడవది ఎవరండి? యోబు. ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథానికి రండి, త్వరగా ముగిస్తాను. యోబు గ్రంథము కీర్తనలకు ముందు ఉంటుంది, మీ అందరికీ తెలుసును. యోబు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. క్షమించండి, 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడూ లేడు. నిష్కారణముగా అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించును. అతడు ఇంకా తన యథార్థత వదలక నిలకడగా ఉన్నాడు. తల్లు పైకెత్తండి. ఈ చివరి మాటలో వ్రాయబడింది, తన యథార్థతను వదలక ఉన్నాడు. తన యథార్థతను వదలక ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యథార్థతను విడిచిపెట్టలేదంట. యథార్థతను విడిచిపెట్టలేదు. అయితే తర్వాత ఏమైందంటే పరిస్థితి మారిపోయింది. పరిస్థితి మారిపోయి ఏమైంది? 2వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. పరిస్థితి ఏం మారిందో. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. 8వ వచనంలో అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా. పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్నది, ఇప్పుడు ఆరోగ్యం లేదు.
ఒకప్పుడు కుటుంబం కలిగిన వ్యక్తి ఇప్పుడు పిల్లలందరూ చనిపోయారు. ఒకప్పుడు ఆస్తి కలిగిన వాడు ఆస్తి అంతా పోయింది. ఈ 3 మార్పులు జరిగినాయి. ఒకప్పుడు ఆరోగ్యవంతుడు ఇప్పుడు ఏమైపోయింది? కురుపుల చేత మొత్తబడి గోకుకొనుటకే చిల్ల పెంకు తీసుకుని నెత్తి మీద బూడిద పోసుకుని బూడిదలో కూర్చున్నాడు. ఆరోగ్యవంతుడు ఆరోగ్యం పోయింది. రెండవది, ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది. ఒకప్పుడు 10 మంది పిల్లలు, 7 కొడుకులు, 3 కూతుళ్ళు, 7 కోళ్ళలు, 3 అల్లుళ్ళు. కానీ ఇప్పుడు మొదటి అధ్యాయంలో కుటుంబం మొత్తం చనిపోయింది. భార్యతో 11 చనిపోయారు. మూడవది, ఒకప్పుడు ఊజు దేశంలోనే గొప్ప ఆస్తిపరుడు, ఇప్పుడు ఆస్తి మొత్తం పోయింది, ఆరోగ్యం పోయింది, కుటుంబం పాడైంది, ఆస్తి పోయింది. ఏమండి? ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, కుటుంబం పాడైపోయింది. ఈ మార్పులన్నీ వచ్చిన తర్వాత యథార్థత ఉన్నది ఒకప్పుడు యోబులో. ఇప్పుడు 26వ అధ్యాయానికి రండి. 26వ అధ్యాయం, యోబు గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మీరు చెప్పినది న్యాయమని 26వ వచనం 27:5. యోబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రమును ఒప్పుకొనను, మరణమగు వరకు నేనంత మాత్రమును యథార్థతను విడువను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. మరణమగు వరకు నేనంత మాత్రమును యథార్థతను విడువను. ఒకప్పుడు యథార్థత ఉన్నది, పరిస్థితులు మారినాయి. అయితే యోబు అంటున్నాడు, నేనేం చేయను? యథార్థతను నేనేమాత్రమును విడిచిపెట్టను అంటున్నాడు. యథార్థత మారలేదు, యథార్థత మారలేదు. నెంబర్ 2, రెండోది ఏంటంటే కనుక యోబు జీవితంలో ఒకసారి మరలా 2వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, చివరి 2 లైన్లు చదువుతున్నాను చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, చివరి 2 లైన్లు. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఏమంట? ఇన్ని జరిగినా, ఆరోగ్యం పోయినా, ఆస్తి పోయినా, మరేమి జరిగినా యోబు నోటి మాటతో కూడా ఏం చేయలేదంట? పాపం చేయలేదంట. నోటి మాటతో కూడా పాపం చేయలేదు. పరిస్థితులన్నీ గమనించి ఒకప్పుడు దేవుని స్తుతించేవాడు, ఉదయం లేచి దేవునికి బలి అర్పించేవాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ఏమాత్రం పాపం చేయలేదు. అయితే పరిస్థితులు మారిపోయినాయి. ఇదిగో ఒకసారి 31వ అధ్యాయానికి రండి. 31వ అధ్యాయము 30వ వచనం. 31వ అధ్యాయం 31వ వచనం. నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటియ్యనే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకప్పుడు నోటి మాటతో పాపము చేయకుండా ఉన్నాడు. పరిస్థితులు మార్పు చెంది ఎంత హీనముగా తయారవుతున్నప్పటికీ కూడా నోటితో పాపము చేయడానికి అతను అవకాశమే లేదంట. పాపము చేయుటకు నా నోటికి నేను చోటియ్యలేదు. దేవుని దూషించుటకో, దేవుని విమర్శించుటకో, దేవుడు ఫలానా అని చెప్పుటకో అతడు ఎన్నడూ కూడా ఏం చేయలేదు చెప్పండి? పాపం చేయలేదు. ఒకప్పుడు యథార్థత ఉంది, పరిస్థితులు మారిన యథార్థత మార్చుకోలేదు. ఒకప్పుడు నోటి మాటతో పాపము చేయలేదు, పరిస్థితులు మారినా అదే స్థితిలో నోటి మాటతో కూడా దేవుని ఎదుట పాపం చేయకున్నట్లు తన భక్తిని కాచుకున్నాడు. ఒకప్పుడు ప్రతిరోజు బిడ్డల కొరకు ప్రార్థించేవాడు, మొదటి అధ్యాయంలో వ్రాయబడింది. అయితే 42వ అధ్యాయంలో ఇప్పుడు తన బిడ్డలు లేరు కానీ తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. పరిస్థితులు మారిన ప్రార్థన విడువలేదు. ప్రార్థన, ఇవి యోబు జీవితంలో మనం గమనించే విషయాలు. యథార్థత ఉన్నది ఒకప్పుడు, పరిస్థితి ఒళ్ళు గోక్కునే వరకు వచ్చిన యథార్థత విడిచిపెట్టలేదు. ఒకప్పుడు నోటి మాటతో పాపము చేయలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిన నోటి మాటతో అతను పాపం చేయలేదు.
ఒకప్పుడు ప్రార్థించేవాడు, బిడ్డల కొరకు ప్రతిదినం అరుణోదయం లేచి వారి కొరకు బలర్పించి ప్రార్థించేవాడు. 42వ అధ్యాయంలో మనం చూస్తే అతడు స్నేహితుల కొరకు ప్రార్థించినని మనం చూస్తాం. అతడు ప్రార్థన మారలేదు. దేవుని బిడ్డలారా, ఆర్థిక స్థితిగతులు, కుటుంబ పరిస్థితులు తల్లక్రిందులైన యోబు భక్తి మారలేదు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కుటుంబ పరిస్థితులు, శరీర ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు తల్లక్రిందులైన యోబు యొక్క భక్తి అదే రీతిగా ఉన్నది. దేవుడంట రెట్టింపు ఆశీర్వాదం అని ఇచ్చాడంట. మరలా 7 కుమారులు 3 కుమార్తెలు మళ్ళీ కలిగారు. మళ్ళీ యోబు కలిగిన దానికంటే రెట్టింపు ఆస్తి మరలా వచ్చింది. యోబు తన భక్తిని మార్చుకోలేదు, యథార్థత మారలేదు, యోబు నోటి మాట మారలేదు, యోబు ప్రార్థన మారలేదు. ఏ పరిస్థితుల్లో? అన్నీ బాగున్నప్పుడు కాదుండోయ్. ఆరోగ్యము తలకిందులైపోయినా, ఆస్తి తలకిందులైపోయినా, కుటుంబం అస్తవ్యస్తమైపోయినా యోబు భక్తి విధానము, దేవునితో అతడుండే తీరు ఏమాత్రమును మారలేదు. దేవుని బిడ్డలారా, నేను ముగించబోతున్నాను. అందుకే దేవుని వాక్యం, మీరు కనపరిచిన ఆసక్తిని తొదవరకు చేపట్టుకోండి, మధ్యలో ఆసక్తి మారిపోవద్దు. మీరు స్థిరులను కదలని వారునై ఉండి మధ్యలో మీ భక్తి మార్చుకోవద్దు. చివరి వరకు మీ ఆసక్తిని మీరు చేపట్టండి, మీరు మార్చుకోవద్దు. దేవుని యొక్క పాఠం ఇది, దేవుని యొక్క పాఠము. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత స్పష్టముగా విషయాన్ని మనకు బయలుపరిచాడు. దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం లేని హృదయం మీలో కలిగి ఉంటుందేమో. వద్దు, దేవుని విడిచిపోయేటువంటి ఆ మనసు మీరు కలిగి ఉండవద్దు. ఏలనగా మనకు మొదటి నుండి కలిగిన వాటిని అంతం వరకు గట్టిగా పట్టుకుందాం, చివరిదాకా కాపాడుకుందాం విశ్వాసాన్ని. ఏలయనగా మనకు కలిగి ఉన్న అటు విశ్వాసమును చివరిదాకా కాపాడుకుందాం. జీవము గల దేవుని విడిచిపోయేటువంటి ఆ మనస్సును ప్రక్కన పెట్టేద్దాం. ఇదివరకు కనపరిచిన ఆసక్తిని చివరిదాకా కొనసాగిద్దాం. స్థిరులను కదలని వారమై ఉందాం. ఈ మాటలన్నీ ఏం మాట్లాడుతున్నాయంటే, ఏ పరిస్థితులు మనలను కదలనివ్వకుండా స్థిరముగా విశ్వాసములో మనం కొనసాగుదాం. మరియా పరిస్థితులు మారినా తన భక్తి విధానం ఏమాత్రము మారలేదు. దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నాయి, సంతోషించే పరిస్థితులు ఉన్నాయి, దుఃఖము సంతోషము కాకుండా సావధానంగా వెళ్ళే సాధారణ పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏ పరిస్థితిలో కూడా తన భక్తి మారలేదు. 75 సంవత్సరాలు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, దేవుడు చెప్పినట్లే చేశాడు. 99 సంవత్సరాలు దేవుడు మాట్లాడాడు, దేవుడు చెప్పినట్లే చేశాడు. 105 సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడాడు, దేవుడు చెప్పినట్లే చేశాడు. 117 సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడు అబ్రహాముతో, దేవుడు చెప్పినట్లే చేశాడు. వయస్సు మారిన అతని విధేయత ఎన్నడూ మారలేదు. అనేక ఆత్మీయ విజయాలు తన సొంతం చేసుకున్న, విశ్వాసమందు ఎంతో ఎదిగిన విధేయతలు ఎన్నడూ మార్పు చూపలేదు. మూడవది, యోబు ఆర్థిక పరిస్థితులు మారినాయి, ఆరోగ్య పరిస్థితులు తలకిందులైపోయినాయి, కుటుంబం తలకిందులైపోయింది. అయినా తన భక్తి విధానము, ఆస్తి ఉన్నప్పుడు, బిడ్డలు ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు తన యొక్క భక్తి ఎలాగున్నదో అదే యథార్థత, అదే నోటి మాట, అదే ప్రార్థన చివరి వరకు కాపాడుకుంటూ వచ్చాడు. చివరి వరకు కాపాడుకుంటూ ప్రార్థన విడిచిపెట్టలేదు, యథార్థత విడిచిపెట్టలేదు. మూడవది ఏమండి, నోటి మాటలో తేడా కనిపించనేలేదు. ఆ విధంగా మారకుండా భక్తిని తలక్రిందులైన పరిస్థితుల్లో కూడా అతను భక్తిని కాపాడుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, రోజున ఒక పాఠం నేర్చుకున్నాం. ప్రతి పరిస్థితికి మన భక్తి మారిపోతుంది కదా. స్థలం మారితే మన భక్తి మారిపోతుంది. ఇంట్లో ఉంటే ఎలా ఉంటావు, పెళ్ళికి వెళ్తే ఇంకో రకంగా ఉంటావు, దేవుని ఆలయంలో ఎలా ఉంటావు, స్నేహితులతో ఉంటే ఇంకో రకంగా ఉంటావు, భర్త ఉంటే ఒక రకం, భర్త లేకపోతే మరి ఒక రకం. దేవుని బిడ్డ, నీ భక్తి నీ స్థితిగతులు మారడానికి వీల్లేదు. కడుపు నిండితే ఒక పాట, లేకపోతే మరి ఒక పాట. భక్తి మారిపోతుంది. లేదు, దేవుడు మారలేదు. నీ పరిస్థితి స్వల్పంగా మారి ఉండవచ్చును, కానీ
దాన్ని బట్టి నీ భక్తిని మార్చడానికి వీల్లేదు. తుదమట్టుకు అంతం వరకు జాగ్రత్తగా కాపాడుకుందాం. విడిచిపోవునట్టి హృదయాన్ని కాపాడుకుందాం. స్థిరులను కదలని వారిగా ఉందాం. ఏ పరిస్థితి మన భక్తిని మార్చనీయకుండా మారనీయకుండా జాగ్రత్తగా విశ్వాసమును కాపాడుకుందాం. దేవుని పైన మన ప్రేమ స్థిరముగా నిలుచునుగాక. దేవునితో మన భక్తి స్థిరముగా కొనసాగునుగాక. దేవునితో మన విధానము మారకుండునుగాక. అదే ఆశతో, అదే ప్రేమతో, అదే భక్తితో, అదే దృఢత్వముతో ప్రభువుతోనూ ప్రభు మాటలు ఎందును ప్రభు యొక్క విశ్వాసములో కొనసాగుదాం. మారక ప్రభువుని సేవిద్దాం. మారని భక్తిని మనం సొంతం చేసుకుందాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక. ఆమెన్. అందరూ ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యమును బట్టి ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందామా? విన్న వాక్యమును బట్టి మనందరము కూడా ప్రార్థన చేసుకుందామా?